క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ గట్టిపడడం, దాంట్లో రాళ్ళు ఏర్పడడం అనే ఈ ప్రాబ్లమ్ ని మనము నెగ్లెక్ట్ చేస్తే లేదా సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలుసుకుందామండి. హాయ్ అండి, నా పేరు డాక్టర్ నితేష్ పగడాల, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు. సో యాక్చువల్లీ ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనే ప్రాబ్లం మనకి ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే గ్లాండ్ ఫంక్షనింగ్ ఒక మినిమల్ పర్సెంటేజ్, ఒక 30%, 40% మాత్రమే డ్యామేజ్ అయినప్పుడు, మనకి ఎర్లీగా స్టోన్స్ ఫామ్ అయిన స్టేజెస్ లో ఏంటంటే అండి, కేవలం మెడిసిన్స్ తోనే మనము టాబ్లెట్స్ వేసుకొని, పెయిన్ టాబ్లెట్స్ తోనే మనము ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద గ్లాండ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోవడం జరుగుతుందండి. దాంతో పాటు స్టోన్స్ ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ చుట్టుపక్కల ఉన్న వెజల్స్ అన్ని కూడా థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్స్ అయిపోయి చిన్న చిన్న వెజల్స్ పక్కనంతా ఏర్పడిపోవడం వల్ల ఏదైతే సింపుల్ గా ఒక సర్జికల్ సొల్యూషన్ తో పేషెంట్ కి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని అందించే వీలుంటుందో అది మనం పూర్తిగా కోల్పోతామండి. సో రీసెంట్ గా నాకు ఎగ్జాక్ట్లీ 2 days బ్యాక్ ఒక పేషెంట్ 15 years గా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ తో సఫర్ అవుతూ దానికి సకాలంలో అంటే ఎర్లీ స్టేజెస్ లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి కుదరక టాబ్లెట్స్ వాడుకుంటూ ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ గ్లాండ్ పైన మొత్తం బ్లడ్ వెజల్స్ ఉన్నాయండి. ఫుల్ గా క్రానిక్ పోర్టల్ వెయిన్ థ్రాంబోసిస్ అండ్ స్ప్లెనిక్ వెయిన్ థ్రాంబోసిస్, పెరి ప్యాంక్రియాటిక్ కొలెటరల్స్ అంటారు. అంటే గ్లాండ్ ని టచ్ చేయడానికి కూడా వీల్లేని విధంగా ఫుల్ గా వెజల్స్ ఉన్నాయి అండ్ గ్లాండ్ మొత్తం ష్రింక్ అయిపోయిందండి. నథింగ్ ఇస్ లెఫ్ట్ ఓవర్. సో ఇప్పుడు ఆ పేషెంట్ కి ఏంటంటే వెరీ యంగ్ ఏజ్ లో ఉన్నారు, సర్జరీ చేసి బెనిఫిట్ అయ్యే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయినట్లే అండి. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనము ఏదైతే రైట్ టైంలో గనక సరైన జే సర్జన్స్ ని కలిస్తే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్స్ వల్ల ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏర్పడమే కాదు, ప్యాంక్రియాస్ ని దాని ఫంక్షనింగ్ ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో డోంట్ డిలే ఇన్ getting treated for chronic pancreatitis. There are many treatment options available and please consult when the symptoms are in early stage and get completely benefited with proper treatment. Thank you, Andy.